ఏవండి? ఏంటి సావిత్రి? నేను మీతో ఒక మాట చెప్పాలి. నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు సావిత్రి. అమృత రావడంతో మళ్ళీ మన కుటుంబం గాడిలో పడిందని చెప్పాలనుకుంటున్నావు కదా. ఇన్నాళ్ళు నా రాజకీయ జీవితం, విజయాలు, ఎదుగుదల ఇవన్నీ ఒక ఎత్తైతే నువ్వు నా భార్య అయిన తర్వాత నువ్వు నాకు ఇస్తున్న ఉత్సాహం, ధైర్యం ఒక ఎత్తు. ఎదుటి వాళ్ళ తప్పులను క్షమించి వాళ్ళకి నీ ప్రేమాభిమానాలను పంచడంలో నువ్వు నాకన్నా ఎత్తుకెదిగిపోయా సావిత్రి. సావిత్రి, నువ్వు నాతో ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలననే ధైర్యం వచ్చింది నాకు నీ ప్రోత్సాహం ఎప్పుడు ఇలాగే ఉండాలి సావిత్రి. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మగారు, సంవత్సరిక కార్యక్రమం పూర్తయిందమ్మా. సావిత్రి, మీరిద్దరూ కలిసి పంతులు గారికి తాంబూలం ఇవ్వండి అమ్మా. హలో, చెప్పు. సక్రమంగానే జరిగాయి కానీ సరే సరే అన్నా. అనాథాశ్రమం, వృద్ధాశ్రమం, రాముల వారి గుడి అన్నదాన కార్యక్రమాలు పూర్తయినాయన్నా. మన వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేశారు. సంతోషం. కేశవ్, పత్రాలన్నింటినీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసావా? చూశానమ్మా. 4 సెట్లు సిద్ధం చేశాను, తీసుకొస్తానుండండి. ఇదిగోనమ్మా. కరెక్ట్ గానే ఉన్నాయి కేశవ్. బామ్మ, ఆ పేపర్స్ ఏంటి? నా జీవితాశయం, మీ నాన్న జీవితాశయం నెరవేర్చబోయే నామినేషన్ పత్రాలమ్మా. మీ నాన్న చేత రేపు నామినేషన్ వేద్దాం అనుకున్నాను. కానీ ఈ రోజు ముహూర్తం చాలా బాగుందని, ఈ రోజు నామినేషన్ వేస్తే తిరుగులేని మెజారిటీతో మీ నాన్న విజయం సాధించడం ఖాయమని పంతులు గారు చెప్పడంతో ఇవాళే వేద్దామని నామినేషన్ పత్రాలు తిప్పించాను. ఇచ్చిన మాట తప్పానని అమృత గొడవ చేస్తుందేమో. అది జరిగితే ఇప్పుడు చాలా పెద్ద రసబస్ జరుగుతుంది. నామినేషన్ వేయకుండా ఆయన ఎలా ఆపాలి? ఆయనకి వెయ్యొద్దని చెప్పినా అమ్మ వినేలా లేరు. నువ్వేం టెన్షన్ పడకమ్మా. నీ పూజలు వృధా కావు, అంతా మంచే జరుగుతుంది. వెళ్ళొస్తాను సావిత్రి. నువ్వింకేం చెప్పద్దు, నాకంతా అర్థమైంది. జనం దృష్టిలో తన కూతురు పెళ్లిని రాజశేఖర్ ఒప్పుకుని కూతుర్ని, అల్లుణ్ణి పెద్ద మనసుతో ఇంటికి తీసుకొచ్చాడని అందరూ అనుకోవడం కోసం నన్ను బ్రతిమిలాడి ఇక్కడికి తీసుకొచ్చా. లేని వాళ్ళకి లేకి బుద్ధులు తప్ప మంచి బుద్ధులు ఎలా వస్తాయి? మూర్ఖత్వంగా ఆలోచించే వాళ్లకు అందరూ మోసగాళ్ళలాగే కనిపిస్తారు. చెప్పే మాట, చూపించే ప్రేమ, అనుభవించే బాధ అన్ని నటనలాగే కనిపిస్తాయి, ద్రోహంలాగే అనిపిస్తాయి. నువ్వు నీ మొగుడు కలిసి గొప్ప నాటకవాడి మమ్మల్ని వెధవల్లి చేశారు. మా ఉసురు మీకు తగలకుండా పోదు.